నీ మనస్సులో ఇది ఇది ఏనుగు, ఇది ఏనుగు, ఇది ఏనుగు అని వేరే వాళ్ళు చెప్పగా నీవు మనస్సులో ఇది ఏనుగు అని దృఢపడినది. ఏమండి ఇప్పుడు కొండ 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 దానికి కొండ అని ఎవడు చెప్పారు? దానికి ఎవడో ఒకటి పేరు పెట్టాడు కదా. ఇది ఏనుగు అని పేరు పెట్టాలంటే ఎవడో ఒకటి పేరు పెట్టాడు కదా. ఏనుగు ఎప్పుడన్నా నేను ఏనుగు అని చెప్పిందా? ఏనుగు ఎప్పుడు ఏనుగు అని చెప్పలేదు. కొండ ఎప్పుడు కొండ అని పేరు చెప్పలేదు. కొండ ఎప్పుడు నేను కొండ అని చెప్పలేదు. ఏనుగు ఎప్పుడు నేను ఏనుగు అని చెప్పలేదు. ఇప్పుడు ఏనుగు ఎప్పుడు ఏనుగు అని చెప్పలేదు, కొండ ఎప్పుడు కొండ అని చెప్పలేదు. మరి ఇంక ఇప్పుడు అది ఏనుగు ఎట్లవుతుంది? మీరు ఎవరో ఒకడు దీనికి పలానా పేరు అని పెట్టాడు, ఇది ఏనుగు అని పేరు పెట్టాడండి. కాబట్టి పేరు అనేటువంటిది దానిపైన ఆరోపించబడినది. ఏనుగు అనేటువంటిది దానిపైన ఆరోపించబడినది. ఇప్పుడు మీరు చూసుకోండి, నేను ఇంకొకటి చెప్తానండి. మీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఈమె భార్య అని అంటున్నారు, ఇతను భర్త అని అంటున్నారు. ఇప్పుడు భార్య అనేటువంటిది ఆరోపించబడినదా లేక ఆడ భార్య ఉందా? భార్య ఉందా, మనిషి ఉందా? ఆడుండేది ఎవరు? భార్య ఉందా? ఆడ మనిషి ఉన్నది, ఆడుండేది మనిషి ఉంది. కానీ నువ్వేమంటున్నావు? నువ్వు భార్య అని అంటున్నావు. అంటే ఇప్పుడు భార్య అనేది దాని నెత్తిన రుద్దపడిందా లేదా? భార్య అనేటువంటి భావన, భార్య అనేటువంటి శబ్దము దానిపైన ఆరోపించబడినది. భార్య అనేటువంటిది ఆరోపించబడినది. అదేవిధంగా భర్త అనేది కూడా ఆరోపించబడినది. ఏమండి, అర్థమైందా? అంటే ఇప్పుడు ఏంటి, ఆడ వ్యక్తి ఉన్నది కానీ భార్య లేదు. సరే, ఇప్పుడు వ్యక్తి దగ్గరకు వద్దాం. అంటే భార్య అనేటువంటిది నీ మనసులో నువ్వు పెట్టుకోండి పేర్లు ఇవి వచ్చినాయి. ఇప్పుడు భార్య దగ్గరికి వద్దాం, మనిషి దగ్గరికి వద్దాం. మనిషి ఉందా లేదా అనేటువంటిది ఒకటి. నువ్వు మనిషి 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 నువ్వు అంటున్నావు. ఈడుండేది మనిషి అని నీకెలా తెలుసు? ఇది మనిషిని నీకెట్లా తెలుసు? అది కూడా నానుడే, అది కూడా నానుడే, అది కూడా మనిషి అని వీళ్ళందరూ చెప్పినటువంటిదే. నువ్వు ఇంకా వెనికిరా అంటే వీళ్ళు దీన్ని మనిషి అని చెప్పినటువంటి దాని నుంచి వెనికిపోయి, ఎవడు చెప్పినాడో ఏంటో వెనికిపోయి ఆలోచించి అప్పుడు అదేంటి అర్థమవుతుంది. అప్పుడు అదేంటి, అప్పుడు అది ఏంటి, అది ఏమిటి అనేది పంచమహాభూతములు అనేటువంటి ఒక పార్ట్ దగ్గరికి వస్తుంది. సరే, దాని దగ్గరికి రా. అవి ఏంటి, అవి ఇట్లా ఎందుకు ఉన్నాయి, అసలు ఇది ఉందా, అసలు ఇది ఉందా అనేది వస్తుంది ఇప్పుడు మళ్ళా. నీకు కనిపిస్తూ ఉంది కాబట్టి నువ్వు ఉంది అని అంటున్నావు. నీకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఉంది అని అంటున్నావు. ఇక్కడేమంటున్నారంటే యాక్చువల్గా అక్కడ ఉండేటువంటిది నిజంగా నీ బుద్ధిలో నువ్వు దానిని చూసి ఏదో ఒకటి అనుకుంటున్నావు కాబట్టి నువ్వు దానిపైన ఆరోపించినావు. అంతేగాని నిజంగా అక్కడ అది లేదు. నిజంగా అక్కడ అది లేదు. లేకుండానే నీ బుద్ధి ఆ ప్రకారముగా ఆరోపించుచున్నది అని వస్తుంది. ఇది ఇట్లా మీరు ఇక్కడ కూర్చొని నేను ఇక్కడ కూర్చొని దీన్ని ఇలా డిస్కషన్ చేస్తే దీన్ని మీకు నేను చెప్పలేను, మీకు అర్థం కూడా కాదు.
ఇది ఇంతవరకు అయితే ఓకే, ఏదో కొద్దిగా లాక్కొని వచ్చినాం. కానీ ఈవిడ ఉండే మనిషే, ఈ మనిషే వీడు లేడు, కేవలం బుద్ధి చేత ఆరోపించబడినది ఇది అని మీకు నేను మీ దగ్గర కూడా ఒక మాట చెప్పించాలనంటే అది అది ఇలా ఉంటే మనం చెప్పించలేం, ఇలా ఉంటే చెప్పించలేం. ట్రై చేస్తాం, కొద్దిగా ట్రై చేస్తే ఏమవుతుందంటే, ఎదురుగా ఉన్నటువంటిది మనిషి కాదు, నీ భావనే నీకు అలా అనిపిస్తున్నది అనేది వస్తుంది. నీ భావనే అలా నీకు తోపింప చేయుచున్నది, నీ భావనలో తోపింప చేయుచున్నది. ఎలాగంటే ఇప్పుడు రజ్జు సర్ప భ్రాంతి విన్నారు కదా. త్రాటియందు పాము అనే భ్రాంతిని విన్నారా? తాడు పాముగా కనిపించింది విన్నారా ఎప్పుడన్నా? త్రాడు యందు పాము లేకుండానే పాము నీకు అనిపించిందా లేదా? త్రాడు యందు నిజంగానే పాము లేకుండానే పాము ఉన్నట్లుగా అనిపించినట్లుగా ఇక్కడ కూడా అక్కడ చైతన్యం అనేది ఉంటే, చైతన్యమునందు పంచమహాభూతములు లేకుండానే పంచమహాభూతములు ఉన్నట్లు, పంచమహాభూతములు కూడా మళ్ళీ ఈ రూపాలుగా ఉన్నట్లు నీ యొక్క మనస్సు దీన్ని అంతా కూడా ఆరోపించుచున్నది. ఇదండి, దీన్ని నిరూపించడం అనేటువంటిది అయితే ఇప్పటికి కుదరదు. అది నేను ఇక్కడైతే ఈ పాయింట్ వరకు చెప్పి ఇక్కడికి నిలుపుతున్నా, ఎందుకంటే దీనికి టైము లేదు. నెక్స్ట్ దీన్ని డీప్గా మనం దీన్ని స్టడీ చేయాల్సిన అంశం కాబట్టి ఆ డీప్ సబ్జెక్ట్ అనేటువంటిదాన్ని మనం మాట్లాడుకునేటప్పుడు మీకు ఇప్పుడు ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంటే సరే, పర్లేదు. సరే, అర్థమైంటే ఓకే. అంటే ఇప్పుడు ఏంటి, ఈ నామరూపమైనటువంటి ప్రపంచము కానీ ఈ వ్యక్తులు కానీ లేకుండానే ఉన్నట్లు అనిపిస్తున్నారు అనేదండి అక్కడ విషయం. సరేనా? సరే, చాలా సంతోషం. నాకు కొద్దిగా ఫ్రీ వచ్చినట్లు, ఎందుకంటే ఈ టాపిక్ని ఇటుకి నేను క్లోజ్ చేయొచ్చు అని నాకు ఇదన్నమాట. సర్లేండి. అది కంటిన్యూ కావాలా? దాన్ని మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాంలేండి. దాన్ని ఇప్పుడు ఈ ఫ్లోలోనే చెప్పేస్తే మాకు అర్థమవుతుంది. రేపు కూడా కొద్దిగా చెప్పండి. లేదు అంటాను, మీరు చెప్పినారు కాబట్టి లేదు. సార్ బుక్లో ఉంది కాబట్టి లేదు, సార్ చెప్పినారు కాబట్టి లేదు అంటాను. అది బాగా మనసుకి పట్టాలి కదా సార్, అదే కదా మెయిన్. ఇప్పుడు అదే ఇప్పుడు మనసులో ఎత్తొచ్చిందంటే అర్థమవుతుంది. ఏమంటే ఏమైంది పేరు ఎట్లా పెట్టిన, ఏనుగు పేరు పెట్టిన మనిషి కూడా పేరు పెట్టినట్టు అంతే. అంతే. ఇదే టాపిక్ కంటిన్యూ చేయండి సార్. లాంగ్ టైం అయినా పర్వాలేదు సార్, కంటిన్యూ చేయండి. మాకు ఇది లేదు లేదు అంటాం. మరి ఏ విధంగా లేదనే దృష్టి కలిగినప్పుడు చూసే దృష్టి మారుతుంది. అన్నీ కూడా కరెక్ట్గా వస్తే ఊరికే ఏదో థియరిటికల్గా వినకోకుండా గమనిస్తాం అప్పుడు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఇది కంటిన్యూ చేయండి సార్. 4 రోజులు వారమైనా పర్వాలేదు, ఈ టాపిక్ కంటిన్యూ చేయండి. సరే, రేపు కొద్దిగా మాట్లాడుకుందాం దీని గురించి. సరే, హరి ఓం తత్సద్.
ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर जय सीताराम हरि ओम तत्सत ओम.